సార్ ఇప్పుడు చూస్తే కాపులందరూ కూడా ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు సార్. అంటే ఇప్పుడు తోట తిరుమతిలో వచ్చి చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు అంటున్నారండి. దీనికోసం ఏమంటారు? కాపులు ఏక చెయ్యాలనే కదమ్మా. హ్మ్. పవన్ కళ్యాణ్ నా కులం లేదు, మతం లేదు, గడిచిగుడ్డు లేదు, గంగడ పాసు లేదు, బొచ్చు లేదు, భూషణం లేదు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఆ! సార్. ఎలాగో ఆంధ్రాభిమానం లేదు. కులాభిమానం అయినా చూపించండి అయ్యా. మీ కాపులందరూ నాకు ఓట్లేస్తే నేను ఈ పాటికి సీఎం అయ్యామని కదా హ్మ్. అని అన్నారు. ఆయన ఏమంటే కులం లేదంటాడు, మళ్ళీ కాపులందరూ ఏకమైన గెలిపించారు. సో అవునండి. ఈ కాపు కుల గజ్జి రేపుతున్నాడు పవన్ కళ్యాణ్. హ్మ్. కుల గజ్జి అది చంద్రబాబు వాడుకుంటున్నాడు. హ్మ్. కులాన్ని లేపేసి కులాన్ని రెచ్చగొట్టి ఈ కులాల రాజకీయాలు టెంపరీ అమ్మా. అవునండి. ఎవరంత కులాలు ఎవరు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రజలు వాళ్ళ అభివృద్ధి చూస్తారు కానీ కులం ఏమో కూడు పెట్టదు కదా. హ్మ్. ఏ కులాభిమానం ఉంటుంది. ఈ హ్మ్. కుల గజ్జి రేపించాలని పవన్ కళ్యాణ్లు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ కుల గజ్జి పని చేయదు. ఆ! సార్. ఒక టెంపరీగా ఒక లెవెల్కి ఒకసారి పనిచేస్తుంది. హ్మ్. చూస్తారు కదా కులగజ్జని వేసుకున్నాం, కులం అని గెలిపించుకున్నాం, ఏం పీకుతున్నారు, మన మా 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 నెత్తిని మంట పెడుతున్నారు అవును సార్. అని అంటారు. సో కులం అనేది టెంపరీ. వీళ్ళ అంటే ఎలా ఏ రంగంలో అధికారానికి రావాలన్నప్పుడు రకరకాల భాషలు రకరకాల ఇవి మాట్లాడతారు. కులాలు లేదని పవన్ కళ్యాణ్ కులం అంటాడు. అవును సార్. ఇప్పుడు ఆ విషయంలో గూడా అండి ఇప్పుడు గతంలో ఆయన ఏమన్నారంటే మా కులంలో గాని, మా వైపులో గాని ఎవరికీ ఎటువంటి పదవి కూడా ఇవ్వనన్నారండి. కానీ ఇప్పుడు జనసేనలో చూసుకుంటే ముగ్గురు, నలుగురు సేమ్ ఆళ్ళే ఉన్నారు సార్. వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఆ! అది చెప్పేది ఒకటి. నరం లేని నాలిక తాటి పట్ట వాళ్ళ నాలికలు కొరకు ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడేదొకటి, చేసేదొకటి. ఏ ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో ఆ! సార్. ఏ ఒక్క మాట అయినా మాట్లాడింది నేను అలాగే కంటిన్యూ చేశాడో, నిలబడ్డాడో చెప్పండి. ఒక్క మాట. ఆ! సార్. ప్రశ్నిస్తానన్న మాట కాడ నుంచి హ్మ్. ఇప్పటిదాకా ఎన్నో మాట్లాడాడు. హ్మ్. ఏ ఒక్క మాట కాడ కట్టుబడి ఉన్నాడా? హ్మ్. ఎప్పటికప్పుడు ఆ మాట మడతేస్తాడు. మారుస్తూ ఉంటారు. మారుస్తూ ఉంటాడు. ఈ మార్చడం అంటే అతనికి ఒక స్థిరమైన సిద్ధాంతం లేదు. ఒక స్థిరమైన విధానం లేదు. హ్మ్. ఒక నిలకడ లేని మనస్తత్వం, ఒక ఎక్స్‌టెంపోర్ ఎమోషన్ తప్పితే అతనికి ఏ విధానం ఉన్న పేర్లు తెలుసు. అవును సార్. ఆ పేర్లు చెప్పేసుకుంటాడు. ఫారిన్ దేశాలు అంటే మనం అనుకోవాలి. ఇన్ని దేశాల పేర్లు చెప్తాడు ఈయన చాలా నాలెడ్జ్ ఉందని మనం అనుకోవాలి. హ్మ్. అనుకోవాలి తప్పితే ఇంకేమీ లేదు. ఏ దాంట్లో ఎక్కడ నిలకడ, నిజాయితీ, నీతి ఏమీ లేని వ్యక్తి. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడటం, గెటప్‌లు వేసుకుంటాం. హ్మ్. ఆ! మొన్నటిదాకా సన్యాసి అది గెటప్ వేసుకున్నాడు. మాలేసుకున్నారు. నిన్న ఫంక్షన్స్‌లో మళ్ళీ ప్యాంట్ షర్ట్ ఏసుకున్నాడు. థాంక్స్. ఏమిటో ఏ అంటే పబ్లిక్‌లో ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక గెటప్, సినిమాలో కన్నా గెటప్‌లు వేసుకొస్తామంటారు. ఆ! సార్. అలాగ అక్కడికెళ్ళినప్పుడు పీఎం దగ్గరికెళ్ళినప్పుడు గెటప్పు. హ్మ్. ఇక్కడ కూర్చునేటప్పుడు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మరి ఆ గెటప్‌లో రాలేదే. నిన్నంతా జబర్దస్త్ కార్యక్రమాలు చేశారు అవును కదా! సార్. దీనికోసం ఏమంటారండి అంటే ప్రజలు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్‌గా ఒక వీడియో కూడా వచ్చింది సార్. ఒక జిల్లా నుంచి పిల్లలు 10థ్ క్లాస్ ఎగ్జామ్ కోసం అని వాళ్ళు చూస్తుంటే కరెంట్ లేదంటండి మొత్తం ఊరంతా కూడా. ఆ పిల్లలందరూ కూడా మీడియా ముందుకొచ్చి ఫోన్స్‌లో రీల్స్ పెడుతున్నారండి. మాకిప్పుడొచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఎటువంటి కరెంట్ లేదు. మాకున్న అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సంప్రదిస్తుంటే వాళ్ళెవరు లేరంటే ఆ వ్యక్తి మొన్న జబర్దస్త్‌లో స్కిట్‌లయితే చేశారు. సి దీనికోసం ఏమంటారు? ఏమన్నా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం అన్నీ వదిలేసిందమ్మా. హ్మ్. ఎథిక్స్, మోరల్సు అన్నీ వదిలేసి సిగ్గు, శరం, మానం అన్నీ వదిలేసింది. ఆ! ఇన్ని అబద్ధాలు ఆడామా, ఇన్ని పిచ్చి మాటలు చెప్పామా, ప్రజలు ఇలా మోసపుచ్చామా, ప్రజలకు మనం జవాబుదారీ కూడా అన్నీ వదిలేసింది. హ్మ్. అన్నీ మూల పెట్టేసి, తొంగలో తొక్కేసేసి, ఈ జబర్దస్త్ కార్యక్రమాలు, ఆ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఉండేది తెలుగుదేశం కల్చరే అది. ఆ! సార్. తెలుగుదేశం గతంలో కూడా శివప్రసాద్ గారిని ఎంపీ ఉండేవాడు. ఓకే. ఆయన ఢిల్లీ పార్లమెంట్ దగ్గరే వేషాలేసుకొని అప్పుడప్పుడు ఒక గెటప్‌లేసుకొని ఓకే. హడావిడి చేసేవాడాయన. ఆ! సార్. గతంలో. కామెడీ అయిపోయింది. ఆ ఢిల్లీలోనే అప్పుడు తెలుగుదేశం ఫుల్ కామెడీ షో అయ్యేది. ఓకే సార్. శివప్రసాద్ ఒక్కో రోజు ఒక గెటప్ వేసుకొచ్చేవాడు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు. హ్మ్. కామెడీ వీళ్ళకి అలవాటేది. ఈ తెలుగుదేశానికి ఈ కామెడీ షోలు చేయటం అలవాటే. నేను డిప్యూటీ స్పీకర్ తోటి కామెడీ షో, గెటప్ ఏపించారు. గెటప్ ఏపిచ్చి, అవును. మిగతా వాళ్ళు ఏయో పిచ్చి పిచ్చి కామెడీ అందులో విరగబడి నవ్వుతున్నారు మళ్ళీ. ఏంటో అది అవునండి. అవును సార్. గొప్ప ఒక చక్కటి హాస్యం అన్నట్టు. హ్మ్. అది జబర్దస్త్ కామెడీ. అసహ్యమైన చిల్లర కామెడీ. ఆ హ్మ్. చిల్లర కామెడీకి పెద్ద ఏదో చాలా హాస్యము,
హాస్యానందం అన్నట్టు ఎగబడి ఎగబడి ఓహో అని ఏమనాలండి. ప్రజలేమో ఒక పక్క రీయింబర్స్మెంట్ రాలేదని, ఫ్రీ బస్ లేదండి. మా ఫ్రీ బస్సు లేదని, వాలంటీర్ మా బతుకులేంటని, 18 ఏళ్ళు దాటితే 15,000 ఇస్తామని, మాకు 1,500 ఇస్తామన్నారు. ఎక్కడ మా 1,500 అని, తల్లి దీవెన ఎక్కడ అని, గ్యాస్ బండలు ఎక్కడ, ప్రజలు ఒక పక్క నెత్తి నోరు బాదుకుంటా ఉంటే వీళ్ళు ఇక్కడ కూర్చి తప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ క్రికెట్ మ్యాచ్లు, డ్రామాలు. దేనికి నేను ఆ డ్రామాలు దేనికి, ఉమ్, ఏమి చేసిందని ఈ డ్రామా, ఉమ్, ఏం అకేషన్ చేస్తున్నారు, ఉమ్, ఎందుకు చేస్తారు, ఏం చించారని, మీరు వచ్చిన 9 నెలల్లో ఏం చించారని, 1,10,00,00,000 అప్పులు చేశారనా, ఇచ్చిన హామీలన్నీ తొక్కలో తొక్కారనా, ఉమ్, ఏమి చేశారని ఈ కామెడీ షో, ఉమ్, ఎందుకు ఈ కామెడీ షో, ఏదైనా ఒక ప్రభుత్వం ఈ 9 నెలలు ఇది సాధించింది, దీనికోసం ఈ సంబరాలు అంటే అర్థం ఉంది. ఏమి సాధించారు, అన్నీ అవకతవకలే, అన్నీ అబద్ధాలే, ఉమ్, అన్ని డ్రామాలే. ఉమ్. 14,00,00,000 అప్పు అన్నారు, 10,00,00,000 అప్పు అన్నారు, ఆఖరికి ఆ, బ- అసెంబ్లీలో 5,00,00,000 5 అప్పు, లక్షలు అన్నారు. 5,00,000. ఏ మాటకి పొంతం లేదు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు 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 ఆడి ప్రజలు మోసం చేసేసి ఇప్పుడు ప్రజలు కళ్ళు కళ్ళు తెరిచారు, కనుమ ఎంత తప్పు చేశామో తెలుసుకుంటారు. సార్. ఇప్పుడు ప్రజలకి పాలన చేయకుండా వీళ్ళ పర్సనల్ అజెండా పాలన చేస్తున్నారు. వాళ్ళు అన్ని వదిలేశారు, అన్ని ఎథిక్స్ మోరల్స్, నీతి నిజాయితీ అన్ని వదిలేశారు. సిగ్గు శరం మానం అన్నింటి తుంగలు దొక్కేశారు. ఉమ్, మేము విచ్చలడిగా మేము చేస్తాం, ఉమ్, మా ఇంకా 4 ఏళ్ళు మమ్మల్ని ఏం పీకలేదు, ఈ ప్రజలు మాకు మీద కోపం వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు, ఉమ్, మేము చూసుకుంటాం, మేము ఇలాగే చేస్తాం. ఉమ్, పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ తెలీదు, ఉమ్. ఏదో తెలిసినట్టు చంద్రబాబు తా అంటే తూ అంటారు తప్పితే ఇంకోటి తెలియదు. చంద్రబాబు తా అంటే తదానా, సార్. చంద్రబాబు మాట్లాడితే దాని నెక్స్ట్ కంటిన్యూషన్ మాట, అంతకన్నా ఏమి ఇచ్చి మనం ఏం ప్రామిస్ చేసాం, జుట్టు ఎగరేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ నేను ప్రాణం అడ్డేస్తానని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, మన అది ఆపేసామని పచ్చి అబద్ధం ఆడుతున్నానే, ఆపలేదు, ఆ డబ్బులు ఓన్లీ అప్పు కట్టడానికి ఇచ్చారు, ఇవాళ ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు, ప్రాసెస్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. నిన్న కూడా సెంట్రల్ మినిస్ట్రీ చేసేది ప్రాసెస్ విల్ నాట్ స్టాప్ అని, ఓకే అంటే సార్. దాన్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, అందుకని ఉద్యోగాలు తీసేస్తున్నారు, బలవంతం రిజిగ్నేషన్స్ చేయిస్తున్నారు. ఉమ్, ఇది జుట్టు ఎగరేసుకున్న ప్రాణం అడ్డేస్తా డామ్ డుమ్ము కరాలన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఆ గొంతు ఏమైంది ఇప్పుడు, ఉమ్, స్పెషల్ స్టేటస్ గురించి పాచిపోయిన లడ్డు ఇచ్చింది బీజేపీ, క్షమించను డామ్ డుమ్ అన్నాడే, ఎవరు ఏమైంది, ఇంతవరకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడవే. వీళ్ళన్నీ ఉల్ఫాతనంగాను గాలితనంగాను ఇవి చేస్తున్నారు, అందుకని అందుకు సంబరాలు. సార్, ఈ సంబరాల్లో కూడా సార్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ప్రజలందరూ కూడా చూడాల్సిందండి. ఇప్పుడు ఆ సంబరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కామెంట్ చేశారు సార్. ఇది వాళ్ళు ఎంతవరకు అదే కరెక్ట్? ఏం ఎందుకు చేశారంటే నీకు అర్థం కాదు, వీళ్ళు ఇలాంటి కామెడీ షో అసెంబ్లీలో చేయాలని ఆశపడ్డారు. ఉమ్, అసెంబ్లీలో అందుకనే మేము స్టేటస్ ఇవ్వం కానీ ఆ, రావాలి, అధికారంలోకి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రావాలి, ఎందుకంటే అసెంబ్లీలో వస్తే అసెంబ్లీలో అతనికి స్పెషల్ అదే హోదా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మామూలుగా వస్తే మామూలు మెంబర్గా రప్పించేసి అక్కడ ఈ కామెడీ షో అంతా చేయాలి. ఓకే. ఈ జబర్దస్త్ కామెడీ అసెంబ్లీలోనే జబర్దస్త్ కామెడీ చేయాలని ఆ ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ భగ్నమైంది. సార్. తను రాలేదు, రాను అన్నాడు, భగ్నమైంది. ఉమ్, ఇప్పుడు ఆ గొల ఓ ఆశపడ్డారు కదా, తీసుకుని ఓ గొల తీర్చుకోవాలి కదా, అవునండి. అందుకని నేను ఈ షోలో ఈ గొల ఎంతసేపు అసెంబ్లీలో నుంచే వాళ్ళ సొంత భజన అవునండి. లెగవటం, వాళ్ళని భజన చేసుకుంటాం, వాళ్ళ సోత్కర్ష ఉమ్, సోత్కర్ష పవనింద, ఉమ్, వాళ్ళ భజన చేసుకుంటూ పవన్ కళ్యాణ్ జగన్ తింటాం. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, మాట వెళ్తే 11 అవుతున్నాడు. వెనక్కి తిరిగి చూసుకో, నువ్వు 100 సీట్లకు 1 సీటే వచ్చింది, చరిత్ర నీదే. సార్. 100 సీట్లు కంటెస్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది, 2 చోట్ల ఓడిపోయావు నువ్వు, ఉమ్, ఆ ఒక్కడు కూడా మీ దగ్గర మిగల్లా. ఉమ్, ఇంత ఘన చరిత్ర నీదే పవన్ కళ్యాణ్. ఉమ్, ఇవాళ ఏదో 11, 21 100% కొట్టాను, స్ట్రైక్ రేట్ కొట్టాను, ఆ రోజు 100% జీరో స్ట్రైక్ రేట్ నీదే, పవన్ కళ్యాణ్ జనసేన. పవన్ కళ్యాణ్ కదా ఆ రోజు. అది అవును. మర్చిపోతే ఎట్లా, ఉమ్, ఆ రోజు పరాభవం పొంది నువ్వు 100 సీట్లకి ఒక చరిత్రలో, భారతదేశ చరిత్రలో లేదు, 100 సీట్లు కంటెస్ట్ చేసి 120 సీట్లు కంటెస్ట్ చేసి ఒకే సీట్ రావడం భారతదేశ చరిత్రలో ఆ మహత్తరమైన రికార్డు, ఆ జీరో రికార్డు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. కదా. అవి మర్చిపోయి 11 అంటే అంటే గురువిద్య తన కింద నలుపు తిరగదు అన్నట్టు, మీ చరిత్ర మీ ప్రజలకు తెలుసు.
టూ మచ్ గాను ఇంత అహంభావం రెడ్ బుక్ అంటారు. ఉమ్, రెడ్ బుక్ అంటే మీరు ఆ రోజు మరి వాళ్ళు వైసీపీ చేసినప్పుడు మీరు ఏమన్నారు? ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అవును ఇదే సార్. చంద్రబాబు ఏమన్నాడు? ఉమ్, అరాచకం చేస్తున్నారు, కడప రౌడీయిజాలు చేస్తున్నారు, మా కార్యకర్తలందరినీ లోపలేస్తున్నారు, అడ్డమైన కేసులు పెట్టి తోసేస్తున్నారు ఉమ్. అని ఇది అరాచకం అది ఇది మాట్లాడారు కదా. రౌడీ పాలన కూడా అన్నారు. రౌడీ పాలన. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అది తప్పు అన్నప్పుడు ఇప్పుడు మీరు చేస్తుంది తప్పు అవుద్దా? అవును సార్. మీరు అరాచకం మీరు కార్యకర్తలు అందరు లోపల వేయచ్చా? ఉమ్, ఇంకా సిగ్గు విడిచి మరి సీఎం హోదాలో ఆయన మాట్లాడతాడు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి చెప్పిన ఆయన ఇది లేకుండా ఆ, రాగద్వేషాలు పక్షపాతం లేకుండా పరిపాలిస్తారని ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేసి చంద్రబాబు అంటాడు వైసీపీ వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు సహాయం చేద్దాం, ఎవరు చేయదు. వాడు అంటే 2,35,00,000 మంది ప్రజలు కాదా? అవును సార్. అదే జగన్ ఏమన్నాడు గతంలో? ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మనకు ఓటు వేసిన వాళ్ళు వెయ్యకపోయిన వాళ్ళైనా సరే, అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అందించాలి. ఎవరు అడ్డుపడినా బాగుదా ఆయన కూడా జైలు వేస్తానన్నారు కదా. ఆయన కూడా జైలేస్తాను అంత గట్టిగా చెప్పారు. నువ్వు చెప్పే 40 ఏళ్ళ అనుభవం నువ్వు చెప్పే మాట ఏంటి? ఉమ్, వైషమ్యాలు పుట్టించడం జైలు అంటే 2,35,00,000 మందిని అంటే 40% ఓటు వచ్చింది. అవునండి. 40% 40% అంటే 2,35,00,000 మంది వైసీపీ ఓటేశారు. అంటే వాళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టేస్తావా? వాళ్ళ 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 పథకాలు గవర్నమెంట్ నువ్వెవడివి? నీ సొంత ఇంటి సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? అవును సార్. నీ హెరిటేజ్ డబ్బు ఏమైనా పంచుతున్నావా? ఉమ్, నా ఇష్టం నా సొంత సొమ్ము అని. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఉమ్, ప్రజలు ఇచ్చే డబ్బుల్ని నువ్వు పథకాలు లేదు నీ సొంత ఇంట్లో జేబులో ఇస్తున్నట్టు ఇవ్వద్దని అంటావు. ఏం పిచ్చి అంటే అంత పేటెక్కిపోయింది అహంకారం, ఒళ్ళు మదం నెత్తికి ఎక్కేసింది వీళ్ళకి. ఉమ్, ఏం మాట్లాడుతున్నాం? ఏం దీంట్లో సభ్యత ఉందా? మనం మాట్లాడే దాంట్లో ఉమ్, మన రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నామా? ఉమ్, ఆ? ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ అంటాడు ఒకడు, ఆ, ఆ, అవతారాలు ఇస్తూ ఉంటాడు ఒకడు, ఆ, డబ్బులు లేవని ఇంకో మహానుభావుడు. అంత అనుభవం ఉంటే డబ్బులు లేవని తెలియదు. ఆ రోజులు అడిగాం కదా మేము, ఈ పథకాలు ఏంటి, ఈ ఉమ్, చేయగలరా, మన ఆర్థిక వ్యవస్థలో ఇంత పథకాలు చేయగలిగే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని మా ఉమ్. లాంటి వాళ్ళు అడిగాం ఆ రోజు. గతంలో సార్ ఆ, ఈ పథకాలు పథకాలు ప్రవేశపెట్టిన ప్రవేశించి అడిగాం మా లాంటి వాళ్ళు డిబేట్ చూడడం కట్టి ఎట్లా సాగుద్ది ఇది? ఉమ్, ఒట్టి నోటి మాటగా నీటి పొట్లుగా తప్పితే అయ్యే పద్ధతి అనేది ఉమ్, ఇష్టం వచ్చేది చెప్తారంటే లేదు మాకు సంపద సృష్టించడం తెలుసు, ఉమ్, అన్ని అధ్యయనం చేసి సంపద సృష్టించేదని మహానాయకుడు చంద్రబాబు మాట్లాడితే లోకేష్ ఏమో అన్ని అధ్యయనం చేసి స్టడీ చేసి ఏ అయితే ఇవ్వగలమో వాటిని పథకాలుగా పెట్టామని ఈయన మహానుభావుడు. ఈ లోకేష్ మనాడు పవన్ ఏమో జుట్టు ఎగరేసుకుంటూ ఉమ్. నేనున్నాను, మీ అన్నలాగా నేను నిలబడతాను, వచ్చిన మొదటి నెలలోనే ఇవన్నీ అమలు అయ్యేలా చూస్తానని సార్ ఇప్పుడు ఈ ప్రగల్భాలు పలికాడు. ఇవన్నీ అవునండి. ఏమైనా ఇప్పుడు ఇలా అన్ని అంటే సిగ్గు శరం అన్ని వదిలేశారు. ఉచ్చం నీచం వదిలేశారు. ఉమ్. ఎథిక్స్ మోరల్స్ ఏమి వదిలేశారు. అన్ని వదిలేసేసి అధికారులు ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళు మన ఏం పేగలేరు, మనం ఏమైనా చేద్దాం అన్నట్టున్నారు. దౌర్భాగ్యం అంతే.